హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాధవి. 80వ స్వాతంత్ర దినోత్సవం అందరూ చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా జరుపుకున్నాం. మనం జరుపుకుంటున్న పూజలు పండుగలు కన్నా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం చాలా గ్రాండ్ గా జరుపుకోవాలండి. ఎందుకంటే వీటి వల్ల మనకు స్వేచ్ఛ వచ్చి మనం నచ్చినట్టు బతుకుతున్నాం కాబట్టి. అందరికీ శుభోదయం అండి. నిడదవోలు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ వాళ్ళు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ అయిన రాకేష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, వాకర్స్ మిత్రులకు, యోగా మిత్రులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరం కూడా గాంధీనగర్ మెన్స్ వాకర్స్ క్లబ్, ఉమెన్స్ వాకర్స్ క్లబ్ కలిపి సంయుక్తంగా రిపబ్లిక్ డే కి ఆగస్ట్ 15th కూడా ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకుంటాం. ఎందరో త్యాగమూర్తుల ఫలితమే మనకి ఈ స్వాతంత్రం. దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన వాకర్స్ మిత్రులు అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ మంది అటెండ్ అయ్యి ఇంకా బాగా ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను. మన వాకర్స్ నినాదం ఏంటంటే నడవండి నడిపించండి. అందరూ కూడా ప్రతిరోజు ఉదయం గాని సాయంత్రం గాని ఒక 45 minutes లేదా హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 15 minutes అయినా సరే నడవాలని, మీతో పాటు ఇంకొక 2-3 నడిపించాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వాకర్స్ పెద్దలు, వాకర్స్ మిత్రులు కూడా చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. కానీ ఈ ప్రోగ్రామ్ కి మేము మైక్ తేవడం మర్చిపోయాము. దానివల్ల బయట సౌండ్లు, బర్డ్స్ అరుపులు చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోయి వాళ్ళ స్పీచ్ ఏమీ వినిపించలేదు. మేము ముఖ్య అతిథిగా పిలిచిన రాకేష్ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, మార్నింగ్ ఈవినింగ్ కూడా వాకర్స్ చాలా మంది వాక్ చేసేవారు, ఇప్పుడు చాలా తగ్గారు. వాకింగ్ చేసే వాళ్ళని పెంచడానికి ట్రై చేయండి. మీరు అందరూ వాక్ చేయండి, మీతో పాటు ఇంకొంతమంది నడిపించండి. వాకింగ్ చేయడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుందన్న సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా వారు ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన భారతదేశానికి స్వతంత్రం లభించిన గొప్ప రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి మన దేశం విముక్తి పొందింది. ఈ స్వేచ్ఛ మనకు లభించడానికి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు తమ ప్రాణాలు అర్పించారు. మన కర్తవ్యం వీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం. మనం మంచి పౌరులుగా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టను పెంచాలి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సహకారంతో ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. బానిసత్వం, వెట్టి చాకరీ ఇలాంటి వాటి నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా హ్యాపీగా జీవిస్తున్నామంటే మనకు స్వాతంత్రం రావడం వల్ల. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ మంది హాజరై చాలా గ్రాండ్ గా జరుపుకోవాలండి. థ్యాంక్ యూ.